హలో. హలో సార్. వంశీ, నువ్వు తీసుకున్నావు హోస్ట్? లేదు లేదు, నేను హోస్ట్ తీసుకోలేదు. నేను మామూలుగా ఎంటర్ అయ్యాను. మరి ఎవరు లేరేంటి? మీరు హోస్ట్ డెస్క్టాప్కే ఇచ్చారు. అవునా, 1 minute. నాకొద్దు, రామనారాయణ సార్ లేరా ఏంటి? జాయిన్ అవ్వాలి ఇంకా. ప్రాబ్లం లేదుగా, నేను మీకు ప్రాబ్లం ఏమైనా ఉందేమో నేను ఎంటర్ అయ్యి చూసాను ఊరికే. లేదు, నాకు ఈ టైంలో కరెక్ట్గా చేస్తున్నాడు, నెట్ తీస్తున్నాడు. మాకు మార్నింగ్ కరెంట్ పోయింది. అవును. నేను మామూలుగా ఇష్యూ ఏమైనా ఉందేమో అని చెప్పి మీకు కాల్ చేస్తే మరి మీరు ఫోన్లోనే ఉంటారు కదా అని. నాకేం కోటయ్య క్లాస్ ఉంది ప్యారలల్ గా. అదేమో ఫోన్లో లాగిన్ అయి చూస్తే ఇది డెస్క్టాప్లో అసలు ఎలా ఉందని నిన్న ట్రై చేసాం. నిన్న ఒకసారి ఎక్స్పెరిమెంటల్ చేసాం దీని మీద. అసలు మల్టిపుల్ లాగిన్స్ అయితే ఎలా ఉంటది అని చూసాను నిన్న. అంటే ఇంకొకరు క్లాస్ చెప్తున్నప్పుడే నేను సెక్షన్ లాగిన్ అయితే అవడానికి అయితే మధు సార్ క్లాస్ చెప్తున్నప్పుడు జాయిన్ అయితే అయిపోయింది. రామనారాయణ సార్ రాలేదు ఇంకా. క్లిక్ చేయలేదు లింక్ మీద. ఇంకా ఆయన వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు, చూడండి ఒకసారి. లేదు లేదు, 70 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఎవరు లేరు. రామనారాయణ సార్ రాకపోతే ఉందా, మీరు కొట్టేసండి ఒకసారి. లేకపోతే రామనారాయణ సార్ ఫోన్ చేయమంటారా? చేయండి, నేను అందులోకి స్టార్ట్ చేస్తాను. మీరు చిన్నగా యాడ్ చేయండి చూద్దాం. ఒక్క నిమిషం. సెక్యూరిటీలో పెట్టుకున్నారు అవన్నీ ఆపేస్తారు గీతలన్నీ. తీస్తాను. సెక్యూరిటీలో చాట్ ఒకటి ఇంకోటి ఒకటే ఉంటది. చాట్ ఒకటే ఉంచండి. చాట్ మీద టిక్ తీసి మిగతా ఉంచండి, మిగతా తీసేయండి. కోట వెల్లాడిస్తున్నాడు, మామూలుగా ఉండదు అసలు బాబోయ్. రామనారాయణ గారు రాలేదు ఇంకా. ఫోన్ చేస్తాను ఆయన కాంటాక్ట్ చేశారు ఎవరు ఉన్నా. మార్నింగ్ 10 క్లాస్ జరిగింది. మర్చిపోయారేమో, లేకపోతే ఒక్క నిమిషం నేను చేస్తున్నాను. అటెండెన్స్ ఈ సిస్టంలో తీసుకోవడం బాగుంది సార్. సిస్టంలోనా? అదే రిపోర్ట్స్ లో తీసుకుంటున్నాం కదా. అవును, అది బాగుంది. ఎగ్జాక్ట్ గా మనకి మినిట్స్ తో సహా వస్తుంది కదా. మినిట్స్ తో సహా వచ్చేస్తుంది. లిఫ్ట్ చేయట్లేదు సార్ ఫోన్. సరే మీరు స్టార్ట్ చేయండి, నేను ఉంటాను హోస్ట్. ఓకే సార్, ఓకే. ప్రాబ్లం ఏమైనా ఉంటే నేను చెప్తాను. సరే సార్, సరే. సార్ వస్తే సార్ పోస్ట్ ఇచ్చేద్దాం మధ్యలో. ఆడియో నీట్ గానే ఉంది కదా. ఇది ఒక నిమిషం, మీది రికార్డ్ అవ్వట్లేదు సార్. మీరు రికార్డ్ అవ్వట్లేదా? హలో, రికార్డ్ అవ్వట్లేదా? లాగిన్ అయ్యి ఉంటారు కదా, చూపించట్లా. అవునా, డెస్క్టాప్ ఆగిపోయినట్టుంది. 1 minute. సార్ రికార్డింగ్ వేరే సైడ్ నుంచి అవుతుంది సార్. అవుతుందా? మరి ఇక్కడ కనిపించట్లేదు నాకు దాంట్లో. ఇక్కడ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అల్లా అని చెప్పి సెపరేట్ గా వచ్చింది సార్, అందులో రికార్డ్ అవుతుంది. వస్తుంది అవుతుంది సార్, అవుతుంది. రికార్డ్ అవుతుందా? అవుతుంది. రికార్డింగ్ లోనే ఉంది, ప్రాబ్లం లేదు. ఓకే. అంటే ఒకేసారి డెస్క్టాప్ ఐకాన్ కనిపించబోయేటప్పటికి కంప్యూటర్ ఎక్కడ అవుతుంది. యాక్చువల్గా మనకి రికార్డ్ అవుతున్నప్పుడు సింబల్ రావాలి కదా స్క్రీన్ మీద. నాకు వస్తుంది ఇక్కడ, నాకు ల్యాప్టాప్ స్క్రీన్ మీద సింబల్ వస్తుంది. మీకు డెస్క్టాప్ సింబల్, మీకు ఫోన్ లో కూడా సింబల్ రావాలి. ఫోన్ లో రావట్లేదు మరి. ఏమో మరి, అయితే ఫోన్ లో కూడా వస్తుంది, కార్నర్ లో వస్తుంది. ఇప్పుడు నా కోటేశ్వర క్లాస్ రికార్డ్ అవుతున్నట్టు ఫోన్ లో కనిపిస్తుంది. అదే, ఇక్కడైతే నేను డెస్క్టాప్ మీద రికార్డ్ అని పెట్టాను, రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవుతుందండి, ప్రాబ్లం లేదు. రికార్డ్ అవుతుంది. ఓకే వంశీ, కంటిన్యూ చేస్తాను ఇంకా నేను. సరే, మీరు హోస్ట్ ఉంచేసుకోండి అయితే. నేను ఉంచుకుంటాను. ఓకే, రైట్. ఓకే. Good evening, students. In last class, we had some discussion about recycling voltage
expression and RRV expression. RRV means rate of rise of restriking voltage. We derived restriking voltage expression, and that one is equal to EM. Let me see it. Okay. In last class, we derived the expression of restriking voltage, and we derived the expression of RRV. Let's see it. Okay, let's see it. So these are the expression what we derived in last class. So restriking voltage expression, we derived it, and finally we got that restriking voltage is equal to EM into 1 minus cos of T divided by square root of LC. And where EM we call it as maximum value of recovery voltage, and already we know that recovery voltage at ideal case is equal to system voltage. Okay, now this one is the restriking expression. Now everyone please see the second expression. That one is maximum value of restriking voltage. So we can get a maximum value. Restriking voltage becomes maximum when in this equation cos of t divided by square root of LC is equal to -1. When the cos of t divided by square root of LC is equal to -1, at that case the restriking voltage is equal to maximum, and that value is equal to 2 into EM. Now, when at what time that restriking voltage is going to be maximum? So that one is the time at which maximum restriking voltage occurs is time at which maximum restriking voltage occurs is pi into square root of LC. Here we in these equations we can see L and C. L is nothing but inductance and capacitance values for phase up to the point of circuit breaker. Now let me see it. RRV is nothing but a rate of rise of restriking voltage, and we get this RRV by derivating this VC. VC is nothing but restriking voltage. By derivating the restriking voltage, we can get RRV, and that RRV value is equal to EM divided by square root of LC sine of T divided by square root of LC. Okay, now this RRV value is going to be maximum. When sine of T divided by square root of LC value is equal to 1. Okay, so thus the RRV is going to be maximum when sine T divided by square root of LC is equal to 1. Okay, at that case we can get RRV is become maximum, and that maximum value is equal to EM divided by square root of LC. Okay, now time at which maximum RRV occurs. So that T value is equal to time at maximum RRV occurs is pi into square root of LC divided by 2. Now let's see, and the maximum RRV we can express in terms of frequency, natural frequency also. That means here in this one
in this one, maximum RRV is equal to EM by square root of LC. And already we know that natural frequency is equal to 1 by 2 pi into square root of LC. So by using that expression, we can rewrite maximum RRV in terms of natural frequency. Then that value is this one. So maximum RRV is equal to 2 pi into EM into natural frequency Fn. Now, time at which maximum RRV occurs. Yes, already I told you that T value is equal to maximum time at which maximum RRV occurs is equal to pi into square root of LC divided by 2. So now it is very important, average RRV. Average RRV is nothing but the ratio between maximum restriking voltage divided by time to reach maximum restriking voltage. Average RRV is nothing but maximum restriking voltage divided by time to reach maximum restriking voltage. Already we know that maximum restriking voltage is equal to 2 EM, and time to reach maximum restriking voltage is equal to pi into square root of LC. Okay, so average, please keep it in mind. Average RRV is nothing but a ratio of maximum restriking voltage to time to reach maximum restriking voltage. Already we derived the expression of maximum restriking voltage, and that one is 2 into EM, and already we derived the expression of time to reach maximum restriking voltage, and that value is equal to pi into square root of LC. Okay, by using those two expressions, we can get average RRV. So restriking voltage under various conditions. So already I told you, at ideal condition, active recovery, that means recovery voltage, under ideal condition, recovery voltage is equal to system voltage. But practically that will not happen. Due to some factors. So under various factors, that means under various conditions, the restriking voltage, we can write it like active recovery voltage into 1 minus cos of T divided by square root of LC. Okay, now at ideal case, recovery voltage is equal to system voltage, but in practically that will not happen. So that active recovery voltage, due to some reason, that value is less than system voltage. Due to some reason, that value is less than system voltage. Now let's see. So what are the factors? Which influence the recovery voltage? Let's see. So EAR, already I told you, active recovery voltage. So active recovery voltage is affected by some factors. Those are K1, K2, K3. Here K1 is nothing but we consider K1 is nothing but a constant, and that constant is in terms of power factor. That means power factor can affect the active recovery voltage. That means recovery voltage, power factor can affect the recovery voltage, and that constant K1 value is equal to change according to power factor. So that K1 value is equal to sin pi. It is a constant, and that K1 depends on cos pi. When cos pi is changed, sin pi is also changed. So K1 value is equal to sin pi. If pi is equal to 90 degrees, then K value is equal to 1. K value is equal to 1. That means at now second one, K2, it is a factor which effect of armature reaction on recovery voltage due to the magnetic field effect. In a system, armature reaction effect is going to take place. Due to that reason, the appeal voltage across the circuit breaker is reduced. Okay, now K3, it is completely based on first pole to clear factor. That means phase factor. Now if the K value is equal to 3, if K value is equal to 3, that meaning is both neutral and fault are grounded. If we consider K is equal to 3, that meaning is both neutral and fault grounded in a system. If we consider K is equal to 1 minus 1, that means any of the two not grounded, any one of the two not grounded. Okay, so finally we can say again, so active recovery voltage is
depends on some conditions like power factor. That means power factor can affect the recovery voltage, and armature reaction effect can affect the recovery voltage, and also a fault type of fault also affect the recovery voltage. Okay, so K1, so finally we can write it active recovery voltage is equal to K1, K2, K3, EM, where EM we call it as maximum system voltage, maximum system voltage. At ideal case, the K1 value is equal to 1, at K2 value is equal to 1, and K3 value is equal to 1 at ideal case. But in practically, that K1, K2, K3 are different values other than 1. Now we go for it. Problems. Let me see the problems related to restriking voltage and RRV. Okay, see the problem. So in this problem, let's see what they ask. What did ask in this problem? Let me see it. In short circuit test on a 3-pole 132 kV circuit breaker, the following observations are made. Power factor of fault 0.4. They mentioned power factor, and that power factor value is 0.4. Recovery voltage is 0.9 times full line value. So that value is reduced. From 1 due to the armature reaction. Okay, next one, the breaking current symmetrical, so symmetrical type fault, and frequency of oscillation of restriking voltage 16 kilohertz. 16 kilohertz. That means that Fn value is equal to 16 kilohertz. Already we know that Fn value is equal to 1 by 2 pi into square root of LC. Assume neutral is grounded and fault is not grounded. Already I told you, if any one of these two is not grounded, then we can take it that K3 value is equal to 1.5. So here let's see. For any one of the two not grounded, then we can take it K3 value is equal to 1 minus 5. So in this problem, let we solve it step by step. First, we have to note down the we have to identify the K1, K2 and K3 values. So according to the given problem, according to this, the K1 value is equal to that means sin pi. K1 value is equal to sin pi. So already they given cos pi value is equal to 0.4. So by doing that one, we can get K1 value. Now what about K2 value? So here K2 value is equal to, due to the armature reaction, recovery voltage becomes 0.9 times of full line value. So that K2 value is equal to 0.9, and K3 value is equal to, yes, here the K3 value is 1.5 because neutral is grounded and fault is not grounded. Due to that reason, we can take it K3 value is equal to 1.5. Okay, so by keeping these points in mind, we are going for solving the problem. While I am explaining, if you have any doubt, please ask me. Now let's see step by step. We go for step by step. So first we need to calculate active recovery voltage by using given data. By using given data, we are going to calculate active recovery voltage. Active recovery voltage, already I said K1, K2, K3, EM, where EM is the maximum system voltage per phase values. These all values are per phase. So please keep it in mind. These all data is per phase. These all the data what we placed in slide is per phase. Okay. So EM maximum system voltage. So already we identified that K1 value is equal to sin pi, where pi value is equal to cos inverse of 0.4. Here it is.
cos inverse of 0.4, and that value is equal to 0.9165. And K2 is equal to, okay, we got K2 from given data, that one is 0.9, and also we got a K3 value, that value is 1.5. Okay, now by using this one, we are going for calculate active recovery voltage. In next slide we can get it. Okay, so we need maximum value, but in problem, we need maximum value, but in given problem they given RMS value. Here 132 kV is a RMS value. 132 kV is a RMS value, but we need maximum value for calculating active recovery voltage. So for that purpose, here we are using this equation. That means already we know that RMS value is equal to 1/√2 times of maximum value. Okay, so by that knowledge, by using that knowledge, here we are going to calculate E maximum value. So E maximum value is equal to 132 into √2. So here already I told you, here we are calculating per phase. All the values we are going to calculate per phase. So that's why here we write √3 value. That 132 kV, what they given in problem, that 132 kV is a line data. That means line voltage. Now we convert that line voltage into phase voltage. That's why we put here square root of √3. So finally, E maximum value is equal to, we can write it 132 divided by square root of √3 into square root of 2. Then we can get that value is equal to 107.77 kV. Okay. So by using given data, we calculated E maximum value, and that E maximum value is equal to 107.77 kV. Okay. Keep it in mind. They given RMS value, that one is 132 kV, but we need maximum value. That's why we use into √2, and also they given line data. That's why here we use √3 for making phase values. Okay. Now, so natural frequency, already we know that natural frequency formula is 1 divided by 2 pi into square root of LC, and from that expression we can write it 1 by square root of LC value is equal to 2 pi into Fn. So in problem they already mentioned Fn value, that Fn value is equal to 16 kilohertz. So finally we got 1 by square root of LC, and that is equal to 1 into 10 to the power of 5. 1 into 10 to the power of 5. Now time to reach maximum restriking voltage. Already we derived this expression Tm value, that means time to reach maximum restriking voltage, that Tm value is equal to pi into square root of LC. Already we derived it in previous class. So from that expression we can get maximum time to that means maximum restriking voltage reach time is equal to pi into square root of LC. That value is equal to pi into previous data. By using previous data we can calculate pi divided by 1 into 10 to the power of 5. Okay, so up to now we calculated E maximum value, and also we calculated time to reach maximum restriking voltage. Okay, now then we go for it. Next one, maximum restriking voltage. Okay, here maximum restriking voltage is equal to 2 into, in ideal case maximum restriking voltage is equal to 2 into Em, but
it is a abnormal case. It is a practical case. In this case, some factors are affecting the recovery voltage. That's why we take it factors. That means K1, K2, K3. So finally, we can write it maximum restriking voltage is equal to 2 times of active recovery voltage, where active recovery voltage is equal to K1, K2, K3 times of maximum system voltage. Already we calculate the maximum system voltage. That one is 107.77 into 10 to the power of 3. Okay. So finally, maximum restriking voltage value is equal to 2 point. By calculating all this, finally we can get maximum restriking voltage is equal to 2.6682 into 10 to the power of 5 volts. Now they in problem they asked, so find the average RRV. So here the average RRV, we know that formula. That formula is maximum restriking voltage divided by time to reach maximum restriking voltage. So we substitute all the values what we find in previous, and finally we can get that value is equal to 8.48 kV divided by microseconds. Sir, Ramnaran sir. రామనారాయణ సార్, చెప్పండి సార్. ఆడిబుల్ గానే ఉందా సార్? బానే ఉంది సార్, వాయిస్ బానే ఉంది. ఇది స్క్రీన్ బానే ఉంది. స్లైడ్ విజిబుల్ గానే ఉందా సార్? విజిబుల్ గానే ఉంది, నీట్ గానే ఉంది, చాలా నీట్ గా ఉంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, here we completed one problem which is related to restriking voltage. In this problem, they asked determine the average RRV. They asked simply determine the average RRV. So we have to remember the formulas. The average RRV value is equal to what is we call it as average RRV. Average RRV is nothing but ratio of maximum restriking voltage to time to reach maximum restriking voltage. So for solving this average RRV, we need to know what is the maximum restriking voltage, and also we need to know what is the time to reach maximum restriking voltage. After getting those two, we can easily calculate the average RRV. Okay. Now we go for up to now. If we have any doubt regarding this problem and regarding derivation, please choose a raise hand option, then I will explain once again. If you have any doubt regarding this, please choose raise hand option, then I will explain once again, or ask me if you have any doubt regarding this. Otherwise I will go for further slides. We have 2 more problems. I will explain it one by one. Okay, now I go for second problem. Same. Here it is, one more problem. In this problem also, they asked determine average RRV, and here assume fault is grounded. Okay. Assume fault is grounded, and that means neutral and fault both are grounded. Neutral and fault both are grounded. Okay, both are grounded. That means K3 value is equal to, to 1. Okay, we identified one factor from the data, given data, that according to given data, according to given problem, that K3 value is equal to 1. And also let's see, I read it, then you can better understand. We can get better understand. In a short circuit test on a 130 kV 3-phase system, the breaker gave the following results. So those are power factor of fault is 0.45. So with this data, we can calculate K1 value. So they mentioned power factor
That means that power factor is affecting the active recovery voltage. So that's why we need to calculate K1, where K1 value is equal to sin pi. Here the pi value is equal to cos inverse of 0.45. Okay. Now they mentioned recovery voltage 0.9 times of full line voltage. That meaning is recovery voltage is not equal to system voltage. Recovery voltage is not equal to system voltage due to the magnetic effect. So we consider it K2 value. That K2 value is equal to 0.95. Now next they mentioned breaker current symmetrical. It is a symmetrical fault, and restriking transient at a natural frequency is equal to 16 kilohertz, and again they given Fn value. That one is 16 kilohertz. Determine the average RRV. So once again we do they are simply given K1, K2, K3 values and also Fn values. So by using that we are going to calculate the average RRV. This one is the solution of problem. Previous solution of given problem. So again first they calculated a maximum value. So they given 130 kV RMS value, and that one is the line value. So but we need phase value, that's why we put in denominator √3, and we need maximum value, that's why we put in numerator √2. √2 purposes we need maximum value, √3 purposes we need phase value. Okay, so finally that E maximum value for phase is equal to 106.144 kV. Again active recovery voltage, we already know the formula, K1, K2, K3, and into maximum value of system voltage. Then K1 value is equal, after doing calculation we can get K1 value is equal to 0.95, and K1 value is equal to 0.8930, K2 value is equal to 0.95, and both are grounded. So neutral and fault both are grounded. That's why K3 value is equal to 1. So finally we do it. Active recovery voltage is equal to 0.8930 into, after substituting all the values we can get active recovery voltage. That one is equal to 90.0. Here it is. So 90.047262 kV. So and we need maximum value. So that's why that value is equal to 2 times of AR. So after getting we can get that value is equal to 180.09452 kV. Okay, now we go for to calculate time to reach maximum restriking voltage. So that value is equal to pi into square root of LC, where Fn is equal to 1 divided by 2 pi square root of LC, and Tm value. So by using these two equations, we can get Tm is equal to 1 by 2 Fn. Already they given Fn value, that value is equal to 16 kilohertz. So finally we can get that Tm value is equal to 1 divided by 2 into 16 into 10 to the power of 3. So average RRV is equal to, already I told you, that one is maximum restriking voltage divided by time to reach maximum restriking voltage. So we substitute those two values in this one, then we can get that value, average RRV is equal to 5.76302 kV per microseconds. Okay, so this one is the one of the model related to finding average RRV. Now, here is one more problem. Students, please, while I am explaining, if you have any doubt regarding this concept in this class, please choose a raise hand option. Then I will unmute you
You can ask doubt to me. Okay. సార్ అయ్యప్ప సార్ సార్ 252 రైజ్ చేశాడు. అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ ఉందా? ఆస్క్ టు అన్మ్యూట్ కొట్టా. 52 ప్లీజ్. సార్ అది K1 K2 K3 వాల్యూస్ ఎలా తీసుకున్నాం సార్, అర్థం కాలేదు సార్ అది. ఓకే ఓకే. యాక్చువల్గా మనకి సర్క్యూట్ బ్రేకర్ ఓపెన్ అయినప్పుడు ఫాల్ట్ కరెంట్ ఉంటుంది కదమ్మా. కొద్దిగా రైజ్ చేయండి వాయిస్. సర్క్యూట్ బ్రేకర్ ఓపెన్ కండిషన్ లో మనకి ఫాల్ట్ కరెంట్ ఉంటుంది కదమ్మా. హలో 52 సార్, రామనారాయణ సార్, సార్ రామనారాయణ సార్. చెప్పండి సార్ చెప్పండి. 52 ఉన్నాడా? ఉన్నాడు. ఆస్క్ టు అన్మ్యూట్ కొట్టాను, మాట్లాడమనండి ఒకసారి. అమ్మా 52. ఎస్ సార్ చెప్పండి సార్. ఓకే ఓకే. యాక్చువల్గా సర్క్యూట్ బ్రేకర్ కండిషన్ మనం తీసుకుంటే సర్క్యూట్ బ్రేకర్ దగ్గర కరెంట్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం వోల్టేజ్ అపియర్ అవుతుంది కదమ్మా. సార్ సర్క్యూట్ బ్రేకర్ కరెంట్ ఉంటుంది, నథింగ్ బట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఆర్ ఫాల్ట్ కరెంట్. అట్ ది సేమ్ టైం సర్క్యూట్ బ్రేకర్ వోల్టేజ్ కూడా ఉంటుంది. సో వోల్టేజ్ కరెంట్ సేమ్ ఫేస్ లో ఉండొచ్చు, లేకపోతే లాగ్ లో ఉండొచ్చు, అట్ ది సేమ్ టైం లీడ్ లో ఉండొచ్చు. ఓకే, అంటే మీనింగ్ ఏంటమ్మా, ఆ పర్టికులర్ సర్క్యూట్ బ్రేకర్ ఏదైతే ఉంటుందో ఆ సర్క్యూట్ బ్రేకర్ ఏదైతే వోల్టేజ్ అపీర్ అవుతుందో ఆ వోల్టేజ్ అపీరెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందమ్మా అంటే పవర్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే ఓకే. నౌ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎప్పుడైతే మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఫ్లో అవుతుందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుందమ్మా సర్క్యూట్ బ్రేకర్ లో. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయిందంటే నథింగ్ బట్ ఏంటండి, ఫ్లక్స్, సమ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఎప్పుడైతే మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది పిక్చర్ లో వచ్చిందో కంపల్సరీగా ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని ఏం చేస్తుందమ్మా అంటే ఆ సర్క్యూట్ బ్రేకర్ కి అపీర్ అయ్యే వోల్టేజ్ ని చేంజ్ చేసే కెపాసిటీ ఉంటుందా ఉండదా? సార్ అంటే అది కాయిల్ లో ఉండదు కదా సార్, సర్క్యూట్ బ్రేకర్ లోపల కాయిల్ లో ఉండదు, బట్ మనకి ఆ వోల్టేజ్ అపీర్ అవుతుందంటే మనకి ఎక్కడ ఉంటుందమ్మా, బిట్వీన్ 2 టెర్మినల్స్ కదా. ఎస్ సార్, బిట్వీన్ 2 టెర్మినల్స్. బిట్వీన్ 2 టెర్మినల్స్ మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల వోల్టేజ్ అపీర్ అవుతుంటారా? సిస్టమ్ వోల్టేజ్ అపీర్ అవుతుంది కదా సార్, అంటే ఏదో ఒకటి మూవ్ అవ్వాలి కదా సార్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల వోల్టేజ్. అవునమ్మా, అంటే మనకి సిస్టమ్ వోల్టేజ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ ఉంటుంది. సర్క్యూట్ బ్రేకర్ ఓపెన్ అయిందంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ ఉంటుందా అమ్మా, ఉంటుందా ఉండదా? ఎస్ సార్, ఉంటుంది సార్, ఉంటుంది సార్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందమ్మా, అకార్డింగ్ టు ఫ్యారడేస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మనకి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వచ్చు కదా. ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ సర్క్యూట్ బ్రేకర్ ఏదైతే అక్రాస్ గా అపీర్ అవుతుందో ఆ అపీర్ అయ్యే వోల్టేజ్ ని ఎఫెక్ట్ చేస్తుందో చేయదా? ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మనకి ఎప్పుడైతే ఏదైతే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ ఉంటుందో ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ వల్ల ఏదైతే మనకి వోల్టేజ్ అపీర్ అవుతుందో ఆ వోల్టేజ్ అనేది ఏదైతే సర్క్యూట్ బ్రేకర్ టెర్మినల్స్ ఉంటాయో ఆ టెర్మినల్స్ దగ్గర అపీర్ అయ్యే వోల్టేజ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మనకి ఏమవుతుందమ్మా అంటే యాక్చువల్ వాల్యూ కంటే డీమాగ్నటైజింగ్ ఎఫెక్ట్, సింప్లీ చెప్పాలి అంటే డీమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ డీమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందమ్మా అంటే మనకి యాక్చువల్ వాల్యూ కంటే లెస్ వాల్యూ అనేది మనకి సర్క్యూట్ బ్రేకర్ టెర్మినల్స్ దగ్గర అపీర్ అవుతుంది. Simply we call it as armature reaction. So armature reaction is nothing but effect of flux on other flux, effect of one flux on other flux, we call it as armature reaction. Okay, in the same way fault type కూడా కంపల్సరీగా మనకి ఏదైతే మనకి వోల్టేజ్ ఉంటుందో లైన్ టు ఎల్ఎల్ ఫాల్ట్, ఎల్ఎల్జీ ఫాల్ట్, ఎల్జీ ఫాల్ట్, ఈ పర్టికులర్ కేసెస్ నుంచి కూడా మనకి వోల్టేజ్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందమ్మా. అంత డీప్ గా వెళ్లకుండా సింపుల్ గా మనం సింప్లిఫై ప్రాబ్లం పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు K3 వాల్యూని 2 ways లో డిఫైన్ చేసుకుందాం. ఇన్ కేస్ K3 వాల్యూ 1 అయితే both are grounded. ఇన్ కేస్ K వాల్యూ is equal to 1.5 అయితే in both one of the thing not grounded. That's all. Sir, K3 value అర్థం కదా సార్, ఏంటి సార్ K3 value? K3 value is equal to 1 అమ్మా. ఇన్ కేస్
ఇన్ కేస్ ఏది ఎప్పుడంటే న్యూట్రల్ సిస్టమ్ ఏదైతే న్యూట్రల్ ఉంటుందో సిస్టమ్ న్యూట్రల్ ఫాల్ట్ రెండు గ్రౌండ్ అయితే సిస్టమ్ న్యూట్రల్ అండ్ ఫాల్ట్ రెండు గ్రౌండ్ అయితే ఆ పర్టికులర్ కేసులో వీ కెన్ టేక్ ఇట్ దట్ K3 వాల్యూ ఇస్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటాం. ఓకే, ఇన్ కేస్ న్యూట్రల్ కానీ ఫాల్ట్ లో కానీ ఏదో ఒకటి మాత్రమే గ్రౌండ్ అయింది అనుకోండి, then we can take it that 1 is equal to 1.5. దీని కంప్లీట్ అనాలిసిస్ అనేది మీకు ఫాల్ట్ అనాలిసిస్ లో వస్తుందమ్మా. కంప్లీట్ గా అనాలిసిస్ అంతా మీకు టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్ సిమెట్రికల్ అసిమెట్రికల్ ఎల్జీ ట్రిపుల్ ఎల్జీ ఫాల్ట్స్ ఇవన్నీ కంప్లీట్ అనాలిసిస్ అనేది మీకు ఫాల్ట్ అనాలిసిస్ లో వస్తుంది. ఓకే, అప్ టు నౌ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఆర్ ఫర్ దిస్ కాన్సెప్ట్ simply remember, so K3 is equal to 1 in some case, K3 is equal to 1.5 in some condition. That's all. Okay, Namma? Okay, sir. Okay. Is there anybody? If you have any doubt, please ask me. I will try to explain it. If you have anybody doubt regarding this class, I will try to explain it. కంటిన్యూ చేయండి సార్, ఎవరు ఎత్తలేదుగా చెయ్య. Okay, now one more problem. This one is the final problem for this concept. After that we go for it current swapping. Okay, so this one is the one more problem. So problems are very important in this area. Definitely in final exam they can ask problem related to restriking voltage and triple RV. Definitely in external exam they can ask problems related to restriking voltage and RRV, triple RV. Okay, otherwise they may be asked a derivation expression of restriking voltage and derive the expression of restriking voltage or derive the expression of triple RV. Okay, so please make it do it on book along with me while I'll explaining, then you can get better clarity. So here one more problem, same thing what I explained in previous two problems, but for practice purpose I take three problems, then you can get better understand. So a 50H 13.8 kV 3-phase generator with grounded neutral has an inductance of 15 millihenry per phase. So in this problem they directly given inductance value, that inductance value is equal to 15 millihenry per phase. It is the per phase value, so keep it in mind. So they given inductance and that inductance value is 15 millihenry per phase and is connected to a bus bar through circuit breaker, and the capacitance earth between the generator and the circuit breaker, and that value for phase is equal to 0.05 microfarads. So keep it L and C are capacitance and inductance values per phase up to the point of circuit breaker. Okay, up to the point of circuit breaker. Okay, now they ask determine the following: maximum restriking voltage, time for maximum restriking voltage, and average triple RV up to the first peak, and frequency of oscillations, and also they given neglect resistance. Already while we are deriving the expression, already we neglect the resistance. Okay, so the resistance of generator winding. Okay, now let's see it. First one, they asked maximum restriking voltage. So here it is the maximum restriking voltage. So one important thing, they did not mention anything related to K1, K2, K3. In this problem, they did not mention anything about
K1, K2, K3 value. That means it is an ideal case. It is a ideal case. In ideal case, all these three values are equal to 1. All these three values are equal to 1. That means power factor effect is 1. And armature reaction effect is negligible. And type of neutral and fault, both are grounded. So K1, K2, K3, all these three values are equal to 1. Okay. So by keep it in mind, we go for the solution. So maximum restriking voltage is equal to 2 EM. So that means K1, K2, K3 values are all three are equal to 1. So EM is equal to 13.8 by root 3 into root 2. Again, I repeat why we use root 3 value and why we use root 2 value. Root 2 value purpose is we need maximum value, but they given RMS value. That's why we use root 2. And purpose of root 3 is we need phase value, but they given line value. That's why we use the root 3 value. After solving it, after solving EM, we can get 11.27 kV. And then that VM value is equal to maximum restriking voltage value is equal to 2 times of EM. That's why we get finally after solving it 22.54 kV. Now second one, they asked time for maximum restriking voltage. Time for maximum restriking voltage. So the formula is pi into square root of LC. Pi into square root of LC. Already they given L value per phase, C value per phase. So we substitute and finally we can get that value is 86 microseconds. 86 microseconds. Okay. Now third one, they asked find average RRV up to a first peak. So time to reach first peak already we calculated. That one is pi into square root of LC. Nothing but time to reach maximum. Time to reach maximum restriking voltage. Nothing but time to reach first peak. So we substitute it. Then we can get 22.54 divided by 8.6 into 10 to the power of minus 5. Finally, that value is equal to 262.09 into 10 to the power of 3 kV per second. kV per second. Now, frequency of oscillations, natural frequency, that value is equal to 1 by 2 pi square root of LC. We substitute LC values, what they given in problem. We can get that Fn value is equal to 5.814 kilohertz. 5 kilohertz. Now, this one is the next topic, current chopping. Okay, we discuss current chopping in next class. Today, I will stop the class. Up to now, if you have any doubts regarding today's class and previous class, in previous class we discussed expressions, how we are going to derive the expression of restriking voltage and triple RV. Please, if you have any doubt regarding that and doubt regarding this class, so please ask me. I will explain it. Try to my level best. I will explain. Otherwise, we can stop today's class. రామనారాయణ సార్ చెప్పండి. ఎవరన్నా చాట్ బాక్స్ లో ఏమన్నా డౌట్ అడిగారా లేకపోతే రైజ్ హ్యాండ్ ఆప్షన్ ఎవరన్నా చూస్ చేశారా? పార్టిసిపెంట్స్ ఎవరు రైజ్ హ్యాండ్ చేయలేదు, చాట్ బాక్స్ లో కూడా ఏం రాలా. Okay students, I will send this material to you. Please see it once, then you can get a better understand after seeing the material. Don't worry. Okay. Okay students, I stop today's class. Thank you. Okay sir, close change sir. 28 ఎవడో క్వశ్చన్ అడిగారు సార్. 28 ఏంటి సార్ అది? Why you take k is equal to 1 in a last sum? In last sum, okay. This one is the last sum. Okay. The capacitance to earth between the generator and circuit breaker is 0.05 microfarads per phase.
the capacitance to earth between the generator and the circuit breaker is 0.05 microfarads per phase. They did not mention the data related to K3. In this problem, they did not mention any data related to K3. If they did not mention, that meaning is, take it, K3 value is equal to 1. Okay. In this problem, they did not mention any data related to K1. That means they did not mention data related to power factor. That means what? Please consider K1 value is equal to 1. They did not mention any data related to armature reaction. That meaning is, consider K2 value is equal to 1. And also they did not mention any data related to K3. That meaning is, consider K3 value is equal to 1. And we please consider all the data are at ideal. All the data is related to ideal case. This is the simply ideal case. The other main intention is, please consider this problem is related to ideal system. This problem is related to ideal system. That is the intention. That is the intention of other. That's why we put all the K1, K2, K3 values are equal to 1, because the system, this data is entirely related to ideal case. Okay. Sir, inka unnara? Is there anyone, sir? ఎవరో రైస్ చేయలేదు సార్, హ్యాండ్ రైస్ చేయలేదు. ఏం లేదు, మా సింపుల్ గా K1, K2, K3 related data, if they mentioned, consider it. Otherwise, leave it. In given problem, if they give any data related to K1, K2, K3, you consider that data. Otherwise, simply leave that data. Keep it all three values are equal to 1. Okay, sir. Okay. Okay, today's class is stop today class. Thank you once again.